జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు. అత్త, ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే నీ తల ముక్కలు చెక్కలయ్యేది. ఇప్పుడు నేను ఇంత రిస్క్ తీసుకుని నిన్నెందుకు రక్షించానో తెలుసా? నువ్వు చూడాలత్తా, ఈ 2 పెళ్లిళ్ళు నువ్వు చూడాలి. ఇంత ప్లాన్ చేసావత్తా. ఒక్క గోళితో మా అక్కని దుర్గని చంపాలనుకున్నావు. అదే గోళితో నేను నిన్ను చంపాలనుకున్నాను. తెల్లవారితే పెళ్లి. ఈ గ్యాప్ లో కూడా మీరిద్దరూ తెగలవ్ చేసుకుంటున్నారు. ఏంటక్క ఇది? వచ్చిన గెస్ట్లను కూడా కాస్త పట్టించుకోండి. నందుబాబోయ్, మా అక్క అంటే ఓకే, నువ్వేంటి అంత సిగ్గుపడుతున్నావు? బీ లైక్ ఎ మ్యాన్. ఓకే ఓకే, చూసుకోండి చూసుకోండి చూసుకోండి. దుర్గా, ఏంటి జరగబోయే పెళ్లి ఎలా ఉంటుంది, పెళ్లి తర్వాత పార్దుతో లైఫ్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నావా? అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది. లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే పార్దు నిన్నెంత అర్థం చేసుకున్నాడో నాకు తెలీదు గాని నువ్వు మాత్రం పార్దుని బాగా అర్థం చేసుకున్నావని నేను నమ్ముతున్నాను. లైఫ్లో ఎవరైనా అడ్జస్ట్మెంట్స్, చిన్న చిన్న కాంప్రమైజెస్ తో ముందుకెళ్లగలిగితే వాళ్ళకన్నా ఎవ్వరూ ఆనందంగా ఉండలేరు. ఏంటలా చూస్తున్నావు దుర్గా? నువ్వింత మందిలో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నావని నాకు తెలుసు. మా అమ్మా నాన్న నిన్ను కూతురుగా దత్తత తీసుకున్నారు. నువ్వు మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించావో లేదో తెలీదు గాని పార్దు నీ మెళ్ళ 3 ముళ్ళు వేసిన మరుక్షణం నువ్వు ఒంటరిదానివి కాదు. నేనున్నానని భరోసా ఇచ్చే భర్త, ఆప్యాయంగా పలకరించే బంధువులు, అభిమానించే చుట్టాలు బోళ్లంతమంది నీకు సొంతమైపోతారు. ఇది నిజం. అంతవరకు దయచేసి నువ్వు ఒంటరిగా ఉండకు దుర్గా. మీనాక్షక్క పక్కనే ఉండు. నలుగురితో మాటలు కలుపు. ఆటోమేటిక్ గా అందరి మనసులకు దగ్గరైపోతావు. ఇలా రా రా. దుర్మార్గురాల, నన్ను కాస్త పట్టించుకోవే. ఎవడీడు? నువ్వా? వెళ్ళరా. ఓయ్, వెళ్ళరానా? ఏంటే, నేనవును ముసుకొచ్చానుకున్నావా? ముస్టిక్ కూడా కాదు, వేస్ట్. మరీ కరివేపాకులో తీసి పడేస్తావంటే? నన్ను పట్టించుకోవట్లేదంటే అడిగాను, అది తప్ప? రై, నువ్వు ఈ పెళ్లికి గెస్ట్ గా వచ్చావా, ఫ్రెండ్ గా వచ్చావా? 2 కాదు, ఫ్యామిలీ మెంబర్గా వచ్చాను. అంత ఫీలింగ్ ఉన్నవాడువైతే వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకోరా. కుక్క పిల్లల నా వెంట తిరుగుతావే. కుక్క పిల్ల? దిస్ ఈస్ టూ మచ్. చంపేస్తానే. అయ్య బాబా, చూసావా ఎంత పెద్దదోమో? ఇది కుట్టిందో మలేరియా జబ్బులు రావచ్చు, టెనేరియా కూడా అయి ఉండొచ్చు. ఛీ, ఏంటి ఓవర్ యాక్టింగ్? అది బాసు. గుడ్ ఈవినింగ్ బాసు. ఈ షారువాణిలో సూపర్ గా ఉన్నారు. సింపుల్ అదిరిపోయారు ఇంకో. హాయ్ బావా. పళ్ళు రాలిపోతాయి. ఛీ, ఊరుకో బావా. మరదలతో మరీ సరసాలు ఎక్కువైపోయాయి ఈ మధ్య. దుర్గు చేస్తే ఫీల్ అవుతుంది.
రాజా ఆ? ఒక్క నిమిషం రా రాజా. ఆ. ఏంటి సార్? ఎక్కడికి వెళ్తున్నావు రాజా? మీకు నా మీద ఎంత ప్రేమ సార్. రాజా 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 అని కలవరిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సార్, మీ అభిమానానికి చాలా రేయ్. థ్యాంక్స్. ఏం సార్? ఏంటి దాంతో రాసుకు పూసుకుని తిరుగుతున్నావు? ఆ? దేంతో సార్? దాంతోనే. దేంతో సార్? నాకు అర్థం కావట్లేదు. అదే ఇందాక దోమలు కొడుతున్నావు కదా, దాంతో. దోమలను నిర్మూలించమని పొద్దున్నే లేచి కార్పొరేషన్ వాళ్ళు గొంతు చించుకొని మైకులు అరుస్తున్నారు సార్. ఏదో నా వల్ల అయ్యే సంఘసేవ. 2 దోమలు చంపాను సార్. చంపేస్తాను. మీరు చంపుతారా సార్? గుడ్ డెసిషన్ సార్, గుడ్ డెసిషన్. చూసారా, నేను 2 దోమలు చంపితే నన్ను చూసి మీరు 4 దోమలు చంపుతున్నారు. మిమ్మల్ని చూసి ఇంకోటి 8 దోమలు చంపుతాడు, వాడిని చూసి ఇంకోటి 16 దోమలు చంపుతాడు. ఇట్ జస్ట్ లైక్ ఏ చైన్ సార్. రాజా ఆ. డోంట్ బి స్మార్ట్. ఉన్న వాటిలోనే చాలా దరిద్రమైన డ్రెస్ వేసుకొచ్చాను సార్. దీన్నే మీరు స్మార్ట్ అంటే ఎలా సార్? నిన్నెలా భరిస్తున్నారయ్యా అంతా? ఏదో వాళ్ళ అభిమానం సార్. నా వల్ల కాదు గాని వెళ్ళు. థ్యాంక్ యూ సార్. బాబు రాజా ఆ. ఒక్క మాట విని వెళ్ళు. చెప్పండి సార్. దాంతో ఎక్కువ పెట్టుకోకు, జీవితం సంకనాకిపోతుంది. సార్ పాపం లేడీస్ సార్. ఐ హేట్ లేడీస్. హేటా? మరి మ్యారేజ్? ఇట్స్ మై ఫేట్. గాడ్ ఈస్ గ్రేట్ సార్. లెట్ మీ సెలబ్రేట్ సార్. ఒక్క ముద్ద తినొస్తాను సార్, విత్ యువర్ పర్మిషన్ ఓన్లీ సార్. అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. వీడిని ఎలా తయారు చేశారో అర్థం కావట్లేదు. అత్త ఎక్కడుందా? కాస్త గిల్లి ఉయ్యాలుపితే సమ్మగా ఉంటుంది. ఏంటి మొహాలు అలా పెట్టుకునున్నారు? వచ్చిన వాళ్ళంతా మీ సొమ్మేదో తినేస్తున్నట్టుగా. భోజనాల ఖర్చు మాదేగా. ఏం చేజేవా, భోంచేసావా? ఈ తిండి తినాల్సిన కర్మ నాకేంటి? కర్మ కాదు, అదృష్టం. అయినా నీకు దంతసేరు లేదులే. నచ్చినవన్నీ తినగలవా పాడా? ఒంటి నిండా రోగాలు. తీపి తినలేవు, ఉప్పు తినలేవు. పర్లేదులే, ఈ ఒక్క పుట్టకి ఏం కాదు. గుప్పెడు మాత్రలు వేసుకొని పీకల దాకా మెక్కే. ప్రసాద్ అంకుల్, ప్రసాద్ అంకుల్. ఏంటమ్మా? భోంచేశారా? ఓ చేశాను. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. థ్యాంక్స్. కానీ మీ మీద నాకు కోపం వస్తుంది. దేనికమ్మా? పాపం జేజవ్వకి బీపీ, షుగర్, మోకాల నొప్పులు. ఓ కుర్చీలో జేజవ్వను కూలదోసి ఓ ప్లేట్లో ఒక ముద్ద పడేసి టైంకి అవన్నీ పట్టించుకోవాలని లేదా మీకు? మీరు కాకపోతే ఎవరు పట్టించుకుంటారా ఆవిడ్ని? కరెక్టేనమ్మా. నానమ్మా రా భోంచేద్దాం. నాకొద్దు. అలకొకటి నీకు. వెళ్ళి భోంచే జేజవ్వా. ఇంట్లో మనుషుల్ని కూడా బ్రతిలాడతారా ఏంటి? వెళ్ళు జేజవ్వా. అంకుల్ నానమ్మా. తీసుకెళ్ళండి. పద నానమ్మా. ఇంకేంటత్తా, నువ్వు భోంచేవా? పోవే ఇక్కడి నుంచి. అదే పనిగా వచ్చాను. పొమ్మంటే ఎలా? ఇరిటేట్ చెయ్యకు. సరే, మర్యాదగా అడుగుతున్నాను. భోంచేయ్. చెయ్యను. ఎలా చేయవో నేను చూస్తాను. వరు, ఈ కర్రీ చాలా బాగుంది తెలుసా? ఇదిగో ఈ పప్పు కూడా చాలా బాగుంది. అరే, ఆ, ఇది నాకు కాదురా. నీకు కాదా? మరి నాకా? ఇచ్చేయ్. ఇది నీకు కాదు, నాకు కాదు. నీకు కాక నాకు కాక ఇంకెవరికే? నీకు కాక నాకు కాక మరి ఎవరికి? ఎవరికొకరికి. నువ్వు ఉండరా. వరు అరే, నువ్వెందుకు వస్తున్నావు? నీ కంపెనీ ఇవ్వడానికి. వెళ్ళు. నేను తర్వాత మాట్లాడుతానన్నానుగా. వెళ్ళు. అది కాదు వరు. వెళ్ళు రాజా, వెళ్ళు. ఏమాంటీ భోంచేశారా? చేయలేదు. మీరు కానివ్వండి. ఆంటీ భోజనం చాలా బాగుంది, తినకపోయారా? నేను తింటానులే, మీరు కానివ్వండి. ఐమ్ బ్యాక్.
ఆ, ఏమండి ఇప్పుడే హల్వా వచ్చిందంట వెళ్ళి తీసుకోండి వెళ్ళండి ఏమే హల్వా వచ్చిందంట. వెళ్ళండి వెళ్ళండి పదండి పదండి. ఏంటత్తా నీకు భోజనం తెద్దామని ఒక చిన్న బ్రేక్ తీసుకొని అటు వెళ్ళిటొచ్చే లోపు టక్కున రిమోట్ తో పక్క ఛానల్ మార్చినట్టు ఇటొచ్చేసావ్ తప్పు కదా ఆహ్, ఇదిగో నీకోసం భోజనం తెచ్చాను తిను. ఎవడికి కావాలి ఈ భోజనం? నీ కడుపు కావాలి ఆకలితో దాన్నెందుకు చంపుతావ్ చూడు నువ్వు ఈ పెళ్ళి ఆపాలనుకుంటే పర్ఫెక్ట్ గా ఏదో ఆలోచించి ప్లాన్ చేయాలి. అలా చేయాలి అంటే కడుపులో ఆకలి బాధ ఉండకూడదు. కడుపు మండిపోతుంటే ఐడియాలు ఎలా వస్తాయి చెప్పు? ప్రపంచంలో ఏదైనా ఆకలి ముందు బలాదూరే. తిను, ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఇస్తాను. కూల్ గా తిని హాట్ హాట్ గా ఆలోచిద్దు గాని. ఓ, ఓ, ఓ. ఇదిగో ఈ విసుర్లు విసిరి కొట్టడాలు మన దగ్గర వద్దు. అన్నం విసిరి కొడితే లైఫ్ లాంగ్ అడుక్కు. వద్దులే మరీ నేను ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేను. నా బంగారు కదూ తినమ్మా తిను తిను. వద్దంటున్నానుగా పోవే. తిని తీరాలి. ఇది వరదని ఆర్డర్ కాదు రిక్వెస్ట్. తినవమ్మా ప్లీజ్. ఓకే ఎవరొస్తే తింటావో ఎలా తినిపించాలో నాకు బాగా తెలుసు. పార్థు భవన్ పిలుస్తాను. బావా ఓ పెద్ద బావా. ఏయ్ వాణ్ణెందుకు పిలుస్తున్నావు? అయితే తిను. తింటే దీని పీడ విరగడవుతుంది. 4 ముద్దలు తింటే సరి. దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. ఇంకా గర్ల్ ఏంటి గుడ్ అత్త. తినమ్మా తిను. తిను గుడ్ గుడ్. అమ్మయ్యా నేను అనుకున్నట్టే నీకు 4 ముద్దలు తినిపించగలిగాను. ఇప్పుడు నువ్వు తిన్నదేంటో తెలుసా? విషం కలిపిన అన్నం. నాకు తెలుసు నువ్వెలాగైనా చేసి ఈ పెళ్లిళ్ళు ఆపడానికి ట్రై చేస్తూనే ఉంటావని. నిన్ను అంటూ తొలగించుకోనైనా ఈ పెళ్లిళ్ళు జరిపిద్దాం అనుకున్నాను. అందుకే నువ్వు తిన్న అన్నంలో విషం కలుపుకొచ్చాను. అరవకు. అరిచి నువ్వు గోల పెట్టి అందర్నీ పిలిచినా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లినా నేనిచ్చిన విషయం ఏంటో తెలిస్తే గాని విరుగుడు మంది డాక్టర్స్ ఇవ్వలేరు. ఇప్పుడు విషం వల్ల నీ గొంతు ఎండిపోతున్నట్టుంటుందే. చూసావా అప్పుడే విషం పంచేయడం మొదలు పెట్టింది. విరుగుడు మందు నా దగ్గరే ఉంది. కాస్త మంచినీళ్ళు తాగు. తాగు 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 తాగు. ఇంకొంచెం తాగు. వెరీ గుడ్. మంచినీళ్ళు తాగి మంచి పని చేసావు. ఇప్పుడు నీళ్లు లోపలికి వెళ్ళే కదా, లోపలున్న పాయిజన్ ఫాస్ట్ గా నరాల్లోకి వెళ్ళేలా చేస్తుంది. పరిస్థితి చేయి దాటిపోతుంది. పెళ్లి జరిపిస్తానని చెప్పు, విరుగుడు మందిస్తా. విషం లోపల పని చేయడం మొదలు పెడితే చేతుల్లో వణుకు స్టార్ట్ అవుతుంది. అదిగో స్టార్ట్ అయిపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.
నువ్వు బాగా తెలివైందాని అనుకున్నాను, ధైర్యవంతురాలు అనుకున్నాను, ఇంత పిరికి దానివి అనుకోలేదు. నా మాటలకి ఇంత భయపడి చేస్తున్నావే, నిజంగా విషయం కలిపుంటే నీ పరిస్థితి ఏంటి? అంటే విషం లేదు, పాడు లేదు. అలాంటి పాడు పనులు మా ఇంట వంట లేవు. మా అమ్మ నాన్న నన్ను అలా పెంచలేదు. హా, అయినా నువ్వు చస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది. నువ్వు చచ్చినా గెలవకూడదనే విషయంలో నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. అలాంటప్పుడు నిన్నెవరైనా చంపుతారో చెప్పు? నా మాటలకే నువ్వింత వణికిపోతున్నావంటే రేపు నా చేతలు ఎలా తట్టుకుంటావు? కోమాకెళ్ళిపోతావేమో. చూడు, స్నానం చేసినట్టు చెమటలు ఎలా పట్టేశాయో. బాగా బీపీ పెరిగిపోయినట్టుంది. బీపీ నీకు ఇప్పుడు నార్మల్ అవ్వాలంటే మ్యూజిక్ అవసరం. ఏం భారతి, ఏమైంది? బంగారం లాంటి అద్దాన్ని పగలగొట్టావు. ఏ, నీ మొహాన్ని నువ్వే చూసుకోలేనంత అవమానం ఏం జరిగింది? అవమానం కాదు, ఆవేశం. ఎవరి మీద? ఆ బస్ కండక్టర్ గాడి రెండో కూతురు మీద. అది నాతోనే ఆటలాడుతోంది. దాన్ని వదలను. సరిపోయింది భారతి. దీనికి అర్థమేం చేస్తుంది? చూడు, పగిలిన అర్థం 10 రకాలుగా నిన్నే వెక్కిరిస్తుంది. పరువు పోయిన చోటే పట్టుకోవాలి గాని గదిలోకి చావేసి పడితే ఏం లాభం? దాని వేషాలు చూస్తుంటే కడుపు రగిలిపోతోంది. వదలను. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలమ్మమ్మా. ఈ పెళ్లి ముహూర్తం దాన్ని చావు ముహూర్తంగా మార్చేసేయి. నీ కీడు తొలగిపోతుంది. పార్దు అమ్మా నాన్నల్ని చంపి పాతిపెట్టిన నీకు ఆ పిల్ల పిచ్చుకతో సమానం. దానికేం తెలుసు నీ సత్తా ఏంటో? దాని అంతం చూడ్డం పెద్ద పనేం కాదు. ముందు నేను చెయ్యాల్సింది ఆ దరిద్రపు గొట్టు కుటుంబం నీడ నా కొడుకుల మీద పడకుండా చూడాలి. తర్వాత అనుకున్నవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాలి. అప్పటి వరకు ఈ భారతి నిద్రపోదు. అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే ఇక్కడ పాత లెక్కలేసుకుంటూ కూర్చుంటావా? చేసే పని చెయ్యి దాటిపోయేలోగా చెయ్యాలి. తెలిసిందా? ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ పిల్ల నేర్పిన ఆటే ఆడతా, ఆడి గెలుస్తా. విషం కలిపి తినిపిస్తే చస్తారని అది పాఠాలు నేర్పుతుంటే నేర్చుకున్నా. వరుదిని, మీ అక్క మిడిగుడ్ల మీనాక్షి దగ్గర ఇదే పాఠం చదివిస్తానే. దానికి విషం పెడతాను. పచ్చని పందిట్లో చావు మేళం మోగేలా చేస్తాను. శుభం.
ఆ